దేవుని వాక్యం చదువుకుందాం. నిర్గమకాండం 21వ అధ్యాయం. నిర్గమకాండం 21వ అధ్యాయం 15వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుతున్నాను. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్ష నొందును. ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద ఉంచుకొనినను వాడు నిశ్చయముగా మరణ శిక్ష నొందును. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణ శిక్ష నొందును. మనుషులు పోట్లాడుచూ ఉండగా ఒకడు తన పొరుగువానిని రాతితోనైనను పిడికిటితోనైనను గుద్దుట వలన వాడు చావక మంచము మీద పడి ఉండి తరువాత లేచి తన చేతికర్రతో బయటికి వెళ్ళి తిరుగుచూ ఉండిన ఎడల వానిని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు గాని అతడు పనిచేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతనిని పూర్తిగా బాగు చేయింపవలెను. మిగిలిన వచనాలను కూడా మనము తరువాత ధ్యానం చేద్దాం. ఈ రాత్రి 21వ అధ్యాయంలో వ్రాయబడిన మిగిలిన లేఖన భాగాలను దేవుడు తన ఆత్మ ద్వారా దీవించి మనతో మాట్లాడున్నట్లుగా నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ రాత్రి నీ సన్నిధి భాగ్యము మాకు దయచేసినందులకై పూర్ణ హృదయముతో కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాం. నీ వాక్యమును వినగోరి ఆశతో మేము ఆయా స్థలాల నుండి ప్రభువా మీ పాద సన్నిధికి చేరాం. మాతో మాట్లాడయా దేవా, నీ స్వరము కొరకై మేము కనిపెట్టుకున్నాం. నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి అన్యుని స్వరమును ఏమాత్రము వినవు. నా స్వరము విని నన్ను వెంబడిస్తాయని మీరు సెలవిచ్చారు. ప్రభువా, నీ స్వరము కొరకై మేము ఎదురు చూస్తున్నాం. నిర్గమకాండంలో నీ కృపచేత 20 అధ్యాయాలు ధ్యానించి ఎన్నో పాఠాలు మేము నేర్చుకున్నాం. 21వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నాం. ఇశ్రాయేలీయులకు మీరు ఇచ్చినటువంటి న్యాయ విధులను మేము చదువుకుంటూ ఈ దినాల్లో జీవిస్తున్న మేము ఎలాగో నడుచుకోవాలో మేము తెలుసుకొని అలాగూ జీవించడానికి సహాయం చేయండి. వాక్యము విని విడిచిపెట్టే వారంగా ఉంటున్నాము దేవా, క్షమించండి. నీ వాక్యమును ఎన్నో సంవత్సరాల నుండి మేము వింటున్నాం. ఎన్నో సంవత్సరాల నుండి నీ వాక్యమును చదువుతున్నాం, బోధిస్తున్నాం. వాక్యము మా జీవితాలలో ఇతరులకు కనిపించాలి. నీ వాక్యమును నెరవేర్చేటువంటి జీవితాలు మాకు దయచేయండి ప్రభువా. ఈ రాత్రి నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేయండి. వాక్యము ద్వారా మాకందరికి క్షమాభివృద్ధిని కలుగు చేసి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని మా ప్రభువును మా రక్షకుడును యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామము పేరట మా కృతజ్ఞతాస్తుతులు సమర్పించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, 21వ అధ్యాయంలో 14 వచనాలు మనం ధ్యానం చేశాం. ఒక దాసుడిని కొన్నప్పుడు అతడు ఎలాగూ విడిపించబడతాడు, అలాగే ఒకడు తన కుమార్తెను దాసీగా అమ్మినప్పుడు ఆ దాసీగా కొన్నటువంటి వాడు అమ్మాయిని ప్రదానం చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి పట్ల ఎలా న్యాయమును జరిగించాలి అనే విషయాలు కూడా మనం విన్నాం. ఎవరైనా పొరపాటున ఒక వ్యక్తిని హత్య చేసినప్పుడు, కావాలని కాకుండా పొరపాటున చంపినప్పుడు అతడు పారిపోవడానికి నిర్ణయింపబడిన స్థలం ఆశ్రయపురాలను గురించి మనం విన్నాం. పొరపాటున కాకుండా దౌర్జన్యంగా కపటముగా గనక చంపితే
అటువంటి వాడు బలిపీఠమును ఆశ్రయించినా కూడా అతనిని లాగి చంపాలి అని కూడా దేవుడు కొన్ని న్యాయ విధులను ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. వాటిలో మనం కూడా కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. ఒక వ్యక్తిని కత్తితో చంపితేనే హత్య కాదు, కానీ అసలు ఒక వ్యక్తి మీద, ఒక సహోదరుని మీద మనం ద్వేషాలు పగలు పెంచుకుంటేనే హత్యతో సమానము అని మనం విన్నాం. కాబట్టి ఆయన పిల్లలమైన మనం ఎవరి మీద పగలు ద్వేషాలు లేకుండా, అవి ఉంటే హత్య చేసినట్టే, అవి లేకుండా మనము ప్రేమ కలిగి నడుచుకునే వారంగా ఉండాలి అనే సత్యాలు విన్నాం. విన్నవి విడిచిపెట్టకుండా మన జీవితాల్లో వాటిని అనుసరించడానికి కూడా మనం నడుచుకోవడం బద్ధులమై ఉన్నాం. ఈ రాత్రి 15వ వచనం నుండి ప్రభు చిత్తమైతే చివరి వరకు 36 వచనాలలో ఉన్నటువంటి ఒక 6 అంశాలను ఈ రాత్రి మనం త్వరగా ధ్యానం చేద్దాం. 15 నుండి 36 వచనాలలో 6 సంగతులను దేవుడు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకం చేసినట్లుగా మనం గమనించగలం. ఆ 6 మొదటిది, తల్లిదండ్రులను కొట్టకూడదు, తల్లిదండ్రులను శపించకూడదు. అలాంటి వారు ఎవరైనా ఉంటే వారికి తప్పకుండా మరణశిక్ష విధించాలి అని దేవుడు వారికి తెలియచేశాడు. 15వ వచనం, 17వ వచనం, ఆ 2 వచనాలలో ఆ విషయాలు మనం గమనిస్తాం. 15 చూడండి. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. 17వ వచనం, తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. కనుక ఈ విషయాలు మనం గతంలో కూడా ధ్యానం చేశాం. ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో కూడా ఒక ఆజ్ఞ 12వ వచనం, 20వ అధ్యాయం 12వ వచనములో నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి అని దేవుడు వారికి తెలియచేశాడు. కనుక తల్లిదండ్రులను సన్మానించాలే కానీ వారిని కొట్టకూడదు, వారిని దూషించకూడదు, వారిని శపించకూడదు. ఒకవేళ ఎవరైనా గనక తన తల్లిదండ్రుల పట్ల ఇలాగూ ప్రవర్తిస్తే వారికి తప్పకుండా మరణశిక్ష విధించాలి అని దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు. అలాగైతే ఆయన పిల్లలమైనటువంటి మనం మన తల్లిదండ్రుల పట్ల ఎలా నడుచుకుంటున్నాం అనేది మనం కూడా పరీక్ష చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. మన తల్లిదండ్రుల పట్ల మరి సన్మానించే వారంగా, వారిని గౌరవించే వారంగా, వారి పట్ల మనము ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు కనపరిచే వారంగా మనం ఉండాలి తప్ప వారి పట్ల మనము కఠినంగా ప్రవర్తించే వారంగా మనం ఉండకూడదు. అలాగ ఉంటే మరణశిక్ష విధించాలని దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనంలో కూడా మనం గతంలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. మరొకసారి ఆ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనములో ఎవడైనా గనక తన తండ్రిని అయినా తల్లినైనా దూషిస్తే వాని దీపము ఆరిపోతుందని సొలొమోను అక్కడ వ్రాశాడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనం, తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును అనే మాట మనం చదువుతున్నాం. కనుక కొట్టకూడదు, శపించకూడదు, దూషించకూడదు. ఎవరైనా తల్లిదండ్రులను దూషించినా, శపించినా, కొట్టినా వారి దీపము ఆరిపోతుంది కారు చీకటిలో. 30వ అధ్యాయము సామెతల గ్రంథంలోనే 30వ అధ్యాయము 17వ వచనంలో కూడా మరొక మాట మనం చదువుతున్నాం. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. కాబట్టి తల్లిదండ్రుల పట్ల మనము ఎవరం కూడా కఠినంగా ప్రవర్తించకూడదు. కాబట్టి ఈ రాత్రి వాక్యం వింటున్నటువంటి ముఖ్యంగా యవ్వన బిడ్డలారా, తల్లిదండ్రుల పట్ల మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో ఈ రాత్రి ఒకసారి పరిశీలన చేసుకోండి. వాక్యం ఏం చెబుతుంది? తల్లిదండ్రులను సన్మానిస్తున్నారా? తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారా? తల్లిదండ్రుల పట్ల గౌరవంగా మాట్లాడుతున్నారా? కనుక మనము తల్లిదండ్రుల పట్ల మనము కఠినంగా ఉండకూడదు అని
దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉన్నది. యేసు ప్రభు మనకి ఈ విషయంలో ఎంత మాదిరిగా ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయం. యేసు ప్రభు కూడా మరి తన యొక్క తల్లిదండ్రులుగా ఎంచబడినటువంటి మరియకు అలాగే యోసేపులకు వారి పట్ల యేసు ప్రభు ఎలా నడుచుకున్నాడో మనము దేవుని వాక్యంలో చదువుతున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయములో చూడండి 50వ వచనం మనం చదువుకుందాం. 50వ వచనం. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. 51. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. చూసారా, యేసు ప్రభు తన తల్లిదండ్రులుగా ఎంచబడినటువంటి ఆ మరియకు యోసేపులకు యేసు ప్రభు లోబడి ఉండెను అనే మాట మనం చదువుతున్నాం. యేసు ప్రభు మనకి ఈ విషయంలో ఎంత మాదిరి. తన తల్లిదండ్రులకు ఆయన లోబడి జీవించాడు. యేసు ప్రభు సేవకు వచ్చింది 30 సంవత్సరాల వయసులో. ఇప్పుడు మనం చదివింది 2వ అధ్యాయంలో ఆయన వయసు 12 సంవత్సరాలు. అలాగైతే మధ్యలో యేసు ప్రభు యొక్క జీవిత చరిత్ర మనకి ఎక్కడ కనపడదు, 12 నుండి 30 సంవత్సరాల వరకు. అయితే ఈ యొక్క 18 సంవత్సరాలు కూడా యేసు ప్రభు మరి నజరేతు ఆ గ్రామములోనే తల్లిదండ్రులకు లోబడి జీవిస్తూ ఆ ఇంటిలో ఆ తండ్రి వడ్రంగ పనిలో ఆయన కూడా సహకారిగా ఉంటూ ఆయన జీవించాడు, వారి పట్ల నడుచుకున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. కనుక యేసు ప్రభు కూడా మరి తల్లిదండ్రులకు ఎంతగా లోబడి నడుచుకున్నాడో మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా మన తల్లిదండ్రుల పట్ల నడుచుకోవాలి, లేకపోతే మరణ శిక్ష అనే మాట పాత నిబంధనలో మనం గమనిస్తున్నాం. మరొక మాట యేసు ప్రభుని గురించి, ఆయన కలువరి సిలువలో తన ప్రాణం పెట్టేటప్పుడు కూడా, యేసు ప్రభు సిలువలో చనిపోయేటప్పుడు కూడా తన తల్లి విషయమై ఎంత జాగ్రత్త తీసుకున్నాడో మనం చదువుతాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు చూడండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచు ఉండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. చూసారా, యేసు ప్రభు కలువరి సిలువలో కూడా ఆయన శ్రమ పొందుతూ తన ప్రాణం పెట్టేటువంటి ఆ పరిస్థితులలో కూడా ప్రియులారా గమనించండి, తన తల్లిని మర్చిపోలేదు. చూసారా, ఆయన సిలువలో తన ప్రాణం పెడుతూ కూడా ఆ మండు టండలో దప్పిక గొంతు ఎన్ని శ్రమలను ఆయన అనుభవిస్తూ కూడా తల్లిని విస్మరించినటువంటి వాడు కాదు. ఆ తల్లితో చెబుతున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ కుమారుడు. యోహానును చూపిస్తూ ఇదిగో ఈ రోజు నుండి ఇక ఇతడే నీకు కుమారుడుగా ఉంటాడు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నీ బాగోగులన్నీ కూడా ఇతడే చూసుకుంటాడని ఆ తల్లిని యోహానుకు అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 27వ వచనం చూడండి. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంటిలో చేర్చుకొనెను. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు తన తల్లిని విడిచిపెట్టలేదు. తన ప్రాణం పోయే సమయంలో కూడా తన తల్లి యొక్క బాధ్యతను మర్చిపోలేదు యేసు ప్రభు కూడా. చూడండి, ఆ తల్లిని యోహానుకు అప్పగించి, ఈ రోజు నుండి ఇతడు నీ కుమారుడు అంటూ యోహానుకు కూడా ఏం చెప్పాడు, ఇదిగో నీ తల్లి, ఈ రోజు నుండి ఇక నా తల్లిని నువ్వు జాగ్రత్తగా నీ తల్లిలాగా చూసుకోవాలని ఆమె బాధ్యతను యోహానుకు అప్పగించాడు. ఆ రోజు నుండి యోహాను ఆ తల్లిని తన ఇంటిలో చేర్చుకున్నాడు. బహుశా అప్పటికి యోసేపు చనిపోయాడేమో తెలియదు, కానీ యేసు ప్రభు తన తల్లి యొక్క బాధ్యతలను యోహానుకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ప్రియులారా, యేసు ప్రభు తన తల్లిదండ్రులకు లోబడ్డాడు. తన తల్లిని చివరి గడియలో కూడా ఆ బాధ్యతలను అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ఇది మనకి ఎంత మాదిరో ఆలోచన చేయండి. ఈనాడు యేసు ప్రభు నమ్ముకున్నటువంటి పిల్లలు, యవన బిడ్డలు ముఖ్యంగా తల్లిదండ్రుల పట్ల దుడుకుతనంగా ప్రవర్తించేటువంటి పిల్లలు ఉంటున్నారు. తల్లిని తండ్రిని అగౌరవంగా మాట్లాడేటువంటి బిడ్డలు ఉంటున్నారు. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి వాక్యం వింటున్నటువంటి నీవు నీ తల్లి పట్ల నీ తండ్రి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నావో ఆలోచన చేసుకో.
దేవుడి వాక్యం ఎంత కఠినంగా తెలియజేస్తుంది ఈ విషయంలో. తన తండ్రిని కొట్టేవాడు, తన తల్లిని దూషించేటువంటి వాడు, శపించేటువంటి వాడు, కారు చీకటిలో అనే దీపం మారిపోతుంది, వాడికి మరణ శిక్ష విధించాలి అని దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా 6 విషయాలు ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది, తల్లిదండ్రుల పట్ల కఠినంగా ఉండకూడదు, తల్లిదండ్రులను సన్మానించాలి. ఇది ఒకటి. రెండవదిగా ఏం చెప్పాడో చూడండి, 16వ వచనం. రెండవ అంశముగా 16వ వచనం చూడండి. ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద ఉంచుకొనినను వాడు నిశ్చయముగా మరణ శిక్ష నందును. ఒకడు గనక ఒక వ్యక్తిని దొంగతనం చేసి వేరే వాళ్ళకి అమ్మివేసిన, ఒకవేళ ఒక వ్యక్తిని దొంగతనం చేసి తన దగ్గర ఉంచుకున్న వాడిని కూడా ఏం చేయమన్నాడు దేవుడు? వాడికి కూడా మరణ శిక్ష విధించాలి అని చెప్పాడు. ఇప్పుడు మనం కూడా చూస్తాం, కొంతమంది చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి కదా, దొంగతనం చేసి వాళ్ళని అమ్మేసేటువంటి వారిని కూడా మనం లోకంలో చూస్తూ ఉన్నాం. దేవుడు చెప్పాడు వారికి మరణ శిక్ష విధించాలి అని ఇశ్రాయేలీయులకు దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 7వ వచనం. ఇదే విషయం అక్కడ కూడా వ్రాయబడింది. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము 7వ వచనంలో ఇదే మాట అక్కడ ఉన్నది. కానీ ఒక్క విషయాన్ని మనం అక్కడ గమనించగలం. చూడండి 7వ వచనం. ఒకడు ఇశ్రాయేలు కుమారులైన తన సహోదరులలో ఒకనిని దొంగిలుట కనుగొనబడిన ఎడల అతడు వానిని తన దాసునిగా చేసుకొనినను అమ్మినను ఆ దొంగ చావవలెను. అలాగూ చేసిన ఎడల ఆ చెడుతనమును మీ మధ్య నుండి పరిహరించుదురు. ఎందుకు వారికి మరణ శిక్ష విధించాలని చెప్పాడు ఇక్కడ? కారణం మనం చూస్తున్నాం. మీరు అలాగూ గనక చేస్తే, అంటే ఆ దొంగతనం చేసిన వాడిని, ఆ పిల్లవాళ్ళని ఎవరినైనా దొంగతనం చేసి అమ్మివేస్తే, లేకపోతే వాళ్ళ ఇంట్లో తన దాసునిగా కనుక పెట్టుకుంటే అటువంటి వాడికి మరణ శిక్ష విధించాలి. అట్లాంటి వాడిని చంపండి. ఎందుకు చేయాలంటే, అలాగూ గనక మీరు చేస్తే ఆ చెడుతనముని మీ మధ్యలో నుండి మీరేం చేస్తారు? పరిహరించిన వారు అవుతారు అని చెప్పాడు. అలాగైతే ప్రియులారా, అది చెడుతనము అనే మాట ఇక్కడ గమనిస్తున్నాం. ఆ చెడుతనము పరిహరించబడాలంటే, ఆ చెడుతనము మరొకడు చేయకుండా ఉండాలి అంటే ఆ వ్యక్తిని ఏం చేయాలి? మీరు మరణ శిక్ష విధించాలి, చంపాలి అని చెప్పారు. కాబట్టి ఆ చెడుతనమును మానపాలి అంటే తప్పకుండా దొంగతనము చేసిన వాడికి మరణ శిక్ష విధించాలి. అలాగైతే ప్రియులారా, మన జీవితాలలో కూడా చెడుతనం అనేది ఉండకూడదు. చెడుతనమును మాన్పాలి. చెడుతనము మాన్పాలంటే మరణ శిక్ష విధించాలనా? చెడుతనమును మాన్పాలి అంటే మరణ శిక్ష విధించాలని ఆనాడు దేవుడు చెప్పాడు. కానీ అలాగో అయ్యే పని అయితే భూమి మీద ఒక్కడు కూడా ఉండడు. ఎందుకని? అందరిలో ఏదో ఒక విషయంలో మనం చెడుతనము కలిగినటువంటి వారమే. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందో చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. దేవుని పిల్లలమైనటువంటి మనం చెడుతనము లేనటువంటి వారంగా ఉండాలి. చెడుతనము మరొకరు చేయకుండా ఉండాలంటే ఒక చెడుతనము చేసిన వాడిని చంపండి అని దేవుడు చెప్పాడు. వాడిని చావగొట్టండి అని దేవుడు చెప్పాడు. అయితే ప్రియులారా, అదే దేవుని యొక్క వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చెడుతనము మనలోనికి రాకుండా ఉండాలంటే మరణ శిక్ష ఒకటే కాదు మార్గం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే అన్నాడు. చెడుతనము అనేది మన జీవితాలలో లేకుండా ఉండాలి అంటే మరణ శిక్ష మాత్రమే కాదు, అంత కఠినమైన శిక్ష నీకు రాకుండా కేవలం దేవుడంటే భయము భక్తి నీలో కనుక వస్తే చాలు. అది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. అదే దాని అర్థం. చెడుతనమును అసహించుకోవడము అంటే అర్థం ఏంటి? అది ఇక్కడ సులభమని చెప్పేది. చెడుతనమును అసహించుకోవడం అంటే అర్థం ఏంటి? దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే చాలు. కనుక దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా జీవిస్తూ ఉన్నందువలననే ఈనాడు మానవుల్లో ఏం పెరిగిపోతుంది?
చెడుతనము. మానవుల సంగతి తీసి ప్రక్కన పెట్టండి, విశ్వాసులమైనటువంటి మన జీవితాల్లో కూడా, మన జీవితాలలో కూడా చెడుతనము కనపడుతుంది అంటే కారణం, మనలో కూడా చెడు కనపడుతుందంటే కారణం దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు. యోబు గురించి మనం చదువుతున్నాం కదా, 1వ అధ్యాయం 1వ వచనములో, అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడై చెడుతనమును విసర్జించిన వాడు అనే మాట యోబు గురించి చదువుతున్నాం. యోబు జీవితంలో చెడుతనం లేదు, ఆ చెడుతనమును అతడు విసర్జించాడు. కారణం ఏంటంటే అతడు యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. కనుక రెండవ విషయం ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పాడు, దొంగతనము చేసినటువంటి వాడిని, నరుణ్ణి దొంగతనం చేసి అతనిని తన ఇంట్లో దాసుడిగా పెట్టుకున్న వేరే వారికి అమ్మివేసినా కూడా వారికి మరణ శిక్ష విధించండి. అలాగే చేసిన ఎడల ఆ చెడుతనమును మీరు మాన్పివేసిన వారు అవుతారు. అలాగైతే ప్రియులారా, మీలో నాలో చెడుతనం ఉంటే మరి మనకు కూడా మరణ శిక్ష విధించవలసిందే కదా. కానీ అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే భయము కలిగి జీవిస్తే చాలు, భయభక్తులు కలిగి మనం జీవిస్తే చాలు. కనుక 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, తల్లిదండ్రులను దూషించకూడదు, అగౌరవంగా ఉండొద్దు వారి పట్ల, వారిని గౌరవించుదాం, వారిని ప్రేమిద్దాం. 2, నరుణ్ణి దొంగతనము చేయటం కాదు, ఆ చెడుతనము మనలో రాకుండా ఉండాలి అంటే భయభక్తులు కలిగిన జీవితం మనలో ఉంటే ఏ చెడుతనముకు కూడా మనం చోటు ఇవ్వం. అంతే, భయం ఉంటే చాలు, మనలో చెడు అనేది రాదు. 3వ విషయం చూడండి, 3వ విషయం 18, 19 వచనాలు. మనుషులు పోట్లాడుచూ ఉండగా అన్నాడు. 3వ విషయం దేని గురించి చెప్పాడు ఇక్కడ దేవుడు? 2 మనుషులు ఏం చేసుకుంటున్నారట? పోట్లాడుకుంటున్నారట. 22వ వచనం చూడండి, 22వ వచనం, నరులు పోట్లాడుచూ ఉండగా. అలాగైతే 18, 19 వచనాలు, 22 నుండి 25 వచనాల వరకు పోట్లాటను గురించి చెప్పాడు. 3వ విషయం, నరులు పోట్లాడుచూ ఉండగా. నరులు పోట్లాడుచూ ఉండగా ఏం జరిగింది? 18వ వచనం, ఒకడు తన పొరుగు వానిని రాతితోనైనను పిడికిటితోనైనను గుద్దుట వలన వాడు చావక మంచమ మీద పడి ఉండి. 2 పోట్లాడుకుంటున్నారట. 2 పోట్లాడుకుంటుంటే ఒకడు మరొకడిని ఏం చేశాడట? రాతితోనైనా పిడికిటితోనైనా వాడిని ఏం చేశాడట? గుద్దాడట. ఒకడేని రాతితో గుద్దాడో లేకపోతే తన యొక్క బలమైన పిడికిటితో గుద్దాడో, గుద్దగానే వాడు అడ్డం పడిపోయాడు, మంచం ఎక్కేసేసాడు. కొన్ని రోజులు మంచం మీద ఉన్నాడు, తర్వాత చిన్నగా బాగుపడిన తర్వాత వాడు ఇప్పుడు నడుస్తున్నాడు, చావలేదు. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్పాడంటే, న్యాయం ఏం చెప్పాడంటే, వాడు చిన్నగా బ్రతికాడు కాబట్టి ఆ దెబ్బతిన్నవాడు, గాయపరచబడిన వాడు ఎంతకాలం మరలా పనిలోకి వెళతాడో అంతవరకు కూడా ఆ గుద్దిని వాడు ఏం చేయాలి? వాడిని పోషించాలి అనే మాట చదువుతున్నాం. 19వ వచనం చూడండి. తరువాత లేచి తన చేతి కర్రతో బయటికి వెళ్ళి తిరుగుతూ ఉండిన ఎడల వానిని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు గాని అతడు పని చేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతనిని పూర్తిగా బాగు చేయింపవలను. డబ్బులు ఇవ్వాలి, వాడికి పని చేసుకునే దాకా వాడికి డబ్బులు ఇస్తూ వాడిని పూర్తి వైద్యపు ఖర్చులన్నీ కూడా నువ్వే భరించాలి అని ఇక్కడ దేవుడు చెప్పాడు. 22లో కూడా ఏం చెప్పాడు చూడండి. నరులు పోట్లాడుచూ ఉండగా గర్భవతి అయిన ఒక స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే గాక మరి ఏ హానియు రాని ఎడల హాని చేసిన వాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును అచ్చుకొనవలెను. న్యాయాధిపతులు తీర్మానించినట్లుగా దానిని చెల్లించవలెను. 2 పోట్లాడుకుంటుంటే అక్కడే గర్భవతి స్త్రీ ఉన్నదట. వీళ్ళిద్దరు పోట్లాడుకుంటుంటే ఇందాక మనం చదువుకున్నాం కదా, రాతితో కొడుతున్నాడు, పిడికిడితో కొడుతున్నాడు, కర్ర తీసుకొని కొడుతున్నాడు. ఆ దెబ్బ ఎవరికి తగిలింది? పోయి ఆ గర్భవతి అయినటువంటి స్త్రీకి తగిలింది. వెంటనే ఆమెకు ఆ పాతము జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఏ హాని జరగలేదు,
అటువంటి సమయంలో ఆ కొట్టినటువంటి వాడు సొమ్ము చెల్లించాలి అనేటువంటి విషయం దేవుడు వారికి ఇక్కడ జ్ఞాపకం చేసినట్లుగా మనం చదువుతున్నాం. ప్రియులారా, ఇక్కడ గమనించండి, ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటున్నారు. ఈ నష్టము జరగక ముందు వాళ్ళిద్దరు ఏం చేశారు? వాడు మంచం మీద గాయపరచబడి మంచం ఎక్కాడు, ఇంకొక ఆమెకేమో ఆ గర్భస్రావం అయిపోయింది, పాపం దెబ్బ తగిలి. ఈ పరిస్థితి రాకముందు ఏం చేశారు వాళ్ళిద్దరూ? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు పోట్లాడుకుంటున్నందువల్లనే ఈ పరిస్థితి వచ్చింది కదా. అదే వాడు పోట్లాడుకోకపోతే ఈ పరిస్థితి వచ్చేదా? వాడికి దెబ్బ తగిలి మంచం ఎక్కేవాడా? ఈమెకి గర్భపాతం అయ్యేదా? అయ్యేది కాదు కదా. వాడు మంచం ఎక్కేవాడు కాదు కదా. వారిద్దరికి ఆ పరిస్థితి వచ్చింది అంటే కారణం ఏంటంటే వాళ్ళిద్దరు ఏం చేసుకుంటున్నారు? పోట్లాడుకుంటున్నారు. అసలు ఎందుకు వచ్చింది ఆ పోట్లాట? పోట్లాట ఎందుకు రావాలి? మనం కూడా చూస్తాం కదా, పోట్లాడుకోవటం చూస్తూ ఉంటాం. మనం కూడా పోట్లాడాం కదా. మనం కూడా పోట్లాడలేదా? మనం కూడా పోట్లాడాం, తక్కువేం కాదు. మనం కూడా ఎందుకు పోట్లాడుతున్నాం? మనం పోట్లాట అసలు ఎందుకు రావాలి? ఒక వ్యక్తి ఏదో పొరపాటు చేస్తాడు కదా. ఒక ఇద్దరి మధ్య పోట్లాట జరిగిందంటే వాళ్ళిద్దరిలో ఎవడో ఒకడు తప్పకుండా చేసి ఉంటాడు. తప్పు చేసిన వాడిని వీడు ప్రశ్నిస్తున్నాడు, ఏ రాజు నా ఎడలు నువ్వు ఎందుకు తప్పు చేసేవరని గట్టిగా వీడు మందలిస్తుంటే ఈ తప్పు చేసిన వాడు ఏం చేస్తున్నాడు? ఏం చేసుకుంటావు చేసుకో అన్నాడు. నాదే తప్పు అయిపోయింది, నన్ను క్షమించరానంటే ఇదంతా జరగదు. ఈ పోట్లాట ఏమైపోయింది? ఎక్కువైపోయింది. ఈ పోట్లాట పెరిగిపోయింది. ఈ పెరిగిపోయినందువలన ఆవేశం వచ్చేసి, ఆగ్రహము వచ్చేసి, కోపములు ఇకేం చేసాడు వాడు? చేతులు ఆయుధం ఏమి లేదు, పిడికిడితో ఒక గుద్దాడు. దగ్గరలో రాయి కనపడితే రాయి తీసుకొని కొట్టాడు. అక్కడ ఇంకో కర్ర కనపడితే కర్ర తీసుకొని కొట్టాడు. పోట్లాటికి కారణం అర్థమైందా? ఒకటి, తప్పు చేసిన వాడు నాదే పొరపాటు అయిందిరా మన్నించరా అంటే ఏముండేది కాదు. అసలు ఇదంతా జరగదు. వాడు రాయి తీసుకుని కొట్టేవాడు కాదు, కర్ర తీసుకుని కొట్టేవాడు కాదు, ఈమెకు గర్భపాతం కూడా అయ్యేది కాదు. అసలు ఈ పరిస్థితే వచ్చేది కాదు. ఏం జరిగితే సారీ 2 అక్షరాలు చేతి అయిపోయేది. చూడండి ఇప్పుడు ఎంత డబ్బు ఖర్చు పెట్టుకోవాలి నువ్వు ఆ మాట చెప్పనందువలన. వాటిని 4 రోజులు బాగా కాలేదానికి 4 రోజులు హాస్పిటల్ ఖర్చు ఎవరు పెట్టుకోవాలి? నువ్వే పెట్టుకోవాలి. చూడండి, సరే వాడు ఏదో సారీ చెప్పలేదనుకో, నువ్వెందుకు అంతలోకి ఆవేశం తెచ్చుకుని వాడిని కర్ర తీసుకుని కొట్టడం? పోట్లాటకు కారణాలు నేను జ్ఞాపకం చేస్తున్నా. తప్పు చేసిన వాడు క్షమించు అని అన్నా పోట్లాట అయ్యేది కాదు, పోట్లాట జరిగేది కాదు. వాడు సారీ చెప్పడందువలన, సారీ చెప్పకపోయినా కూడా, వాడు మొండిగా ఉన్నా కూడా నువ్వేం చేయాలి? ఓర్చుకున్నట్టయితే కదా, ఆగ్రహం తెచ్చుకోకుండా, ఆవేశం తెచ్చుకోకుండా, కోపము తెచ్చుకోకుండా నిన్ను నీవే నిమ్మలింపు చేసుకున్నా కూడా ఇది వచ్చేదే కాదు. రెండే. పోట్లాట రాకుండా ఉండాలంటే కారణం ఇంతే. ఇద్దరు హెబ్రీలు కొట్టుకుంటున్నారు, నిర్గమకాండం 2వ అధ్యాయంలో కదా. ఇద్దరు హెబ్రీలే, ఇద్దరు కూడా ఇశ్రాయేలీలే. అన్యాయము చేసిన వాడిని మోషే వెళ్ళి ప్రశ్నిస్తున్నాడు. అరే ఏందిరా, నువ్వే కదరా తప్పు చేసావు, నేను ఇందాక నుంచి చూస్తున్నాను రా, నీదేరా తప్పు అంటే ఈడేమన్నా సారీ చెప్పాడా? వీడు సారీ చెప్పలా. సారీ చెప్పినట్టయితే అసలు వచ్చేది కాదు కదా. మోషే అటు వెళ్ళేవాడే కాదు, ఎటు ఐగుప్తు దేశానికి వెళ్ళేవాడే కాదు. ప్రియులారా, చిన్న విషయములో ఆ తగ్గింపు లేక ఆవేశాలతోటి, ఆగ్రహాలతోటి, కోపతాపాలతోటి సమస్యలు ఏమైపోతున్నాయి చెప్పండి? పెరిగిపోతున్నాయి. పోట్లాట రావటానికి కారణాలు ఇవే. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది? ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 37వ కీర్తన, కీర్తనల గ్రంథం 37వ కీర్తన 8వ వచనం, 8వ వచనం, 37వ కీర్తన 8వ వచనం. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడవద్దు, అది కీడుకే కారణం. నీవు కోపపడినా, ఆగ్రహాలు తెచ్చుకున్నా, ఆవేశాలు తెచ్చుకున్నా అది కీడుకే కారణం.
ఇక్కడ కూడా ఇద్దరు పోట్లాడుకుంటున్నారు ఇప్పుడు మనం చదివిన సందర్భాలలో కదా. వాడికి ఆగ్రహము వచ్చింది, ఆవేశము వచ్చింది, కోపము వచ్చింది. వెంటనే వాడికి దగ్గరలో ఏది ఉంటే అది తీసుకొని కొట్టేశాడు. దాని వలన ఎంత కీడొచ్చింది, వాడు గాయపడ్డాడు, మంచం ఎక్కేశాడు. నెల రోజుల వరకు పాపం వాడికి నడవలేకపోతున్నాడు పరిస్థితి. వాడిని ఇప్పుడు ఎవరు బాగు చేయాలి? నువ్వే, కొట్టిన నువ్వే. వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఖర్చు అంతా నువ్వే పెట్టుకోవాలి. వాడికి ఇంట్లో జరగటం లేదు, వాడికి పోషణ అంతా నువ్వే చూడాలి. ఎందుకు వచ్చింది ఈ కీడు? కోపము, ఆగ్రహము. అదే నీవు కోపము మానితే, ఆగ్రహాన్ని విడిచిపెట్టినట్టయితే ఈ కీడు వచ్చేదా? ఆమెకు గర్భపాతం అయ్యేది కాదు కదా. వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, సోదరి, ఈ రాత్రి మనం ఎలా ఉంటున్నామో మనం పరీక్ష చేసుకోవటం మంచిది. పోట్లాటలు అనేవి మనలో రాకూడదు. పోట్లాటలకు మనము ముందు ఉండేటువంటి వారంగా మనం ఉండకూడదు. తగ్గడమా లోపాన్ని చూపినప్పుడు, పొరపాటును చూపినప్పుడు, అవును నాదే పొరపాటు అంటే ఏముండేది కాదు. లేనప్పుడు ఇతరున్నా కూడా తగ్గితే ఏముండేది కాదు. ఆ రెండు ఎప్పుడైతే ఉండవో అప్పుడు ఇద్దరి మధ్య ఏముంటుంది చెప్పండి? పోట్లాట. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది? మరొక వచనం మనం చదువుదాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. 14వ వచనం. కలహం ఏమవుతుంది? ఆరంభం అవుతుంది, స్టార్ట్ అవుతుంది. ఎందుకు స్టార్ట్ అయింది? కలహం ఎందుకు స్టార్ట్ అయింది? కారణం చెప్పాం కదా. సారీ అన్న చెబితే కలహం ఉండదు. ఇతడు ఆగ్రహము, కోపం మానుకున్నా కూడా కలహం ఉండదు. కానీ ఇప్పుడు ఇద్దరు ఆ రెండు లేనందువలన కలహం ఏమైంది? ఆరంభమైంది. ఈ కలహ ఆరంభం ఎటువంటిదో ఇక్కడ సొలొమోను రాస్తున్నాడు. నీటి గట్టున పుట్టు ఓట అన్నాడు. నీరు ఉన్నటువంటి ఆ చెరువు ప్రక్కనే నీవు పారతోటి గొయ్యి తీస్తూ ఉంటే లోపల నుంచి ఏమొస్తాయి చెప్పండి? నీళ్ళు వస్తాయి. ఒక చెంబు నీళ్ళు చాగిపోతాయా? ఒక బింది నీళ్ళు చాగిపోతాయా తవ్వుతుంటే? నువ్వు తవ్వుతూ ఉండే కొద్ది నీళ్ళు ఏమవుతావంటే పెరిగిపోతూ ఉంటాయి. కలహ ఆరంభం కూడా అట్లాంటిదే, కాగదు. అందుకని ఏమన్నాడు చూడండి, వివాదము అధికము కాక మునిపే దానిని విడిచిపెట్టు. ఆ ఇద్దరి మధ్యలో ఇక ఆ ఆవేశాలు ఈడు తగ్గటం లేదు. ఇద్దరి మధ్యలో పెరిగిపోతుంది అని అర్థమైపోయింది. వెంటనే ఏం చేయాలి? విడిచిపెడితే ఏమీ ఉండేది కాదు. వివాదము అధికము కాకమునిపే దానిని విడిచిపెడితే ఏమీ ఉండదు. మన కొత్తపట్నం బస్ స్టాండ్లో నేను ఒక షాప్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను అక్కడ పేపర్ చదువుతున్నాను. పేపర్ చదువుతుంటే ఒక ట్రాక్టర్ అతను వచ్చాడు. ట్రాక్టర్ అతను వచ్చి ఈ షాప్ ఎదురుగా ఆ ట్రాక్టర్ నిలిపేశాడు. ఆ ప్రక్కనున్న షాప్ అతను అన్నాడు, ట్రాక్టర్ ఇక్కడ తీసేయి అన్నాడు. రోడ్డు మీద కదా నేను ట్రాక్టర్ పెట్టుకున్నాను అన్నాడు ఇతను. నువ్వు రోడ్డు మీద పెట్టుకున్నా కూడా నా షాప్ ఎదురుగా పెట్టావు, తీసేయి అన్నాడు. ఈయనేమన్నాడంటే 5 నిమిషాలే నేను టీ దాకా వస్తాను అన్నాడు. నో అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరిది తప్పు ఇందులో? ఏముంది? 5 నిమిషాలు టీ దాగి వచ్చేదాకా ఓర్చుకోలేవా? ఏమి లేదు అతడికి, ఓర్పు లేదు. నువ్వు తీస్తావో తీవని లేచాడు. అయ్యా 5 నిమిషాలేనయ్యా నేను టీ దాకా వస్తానని అంటాడు ఇతను. ఈ ట్రాక్టర్ ఎక్కడ పెట్టుకుంటే ఇస్తాడు? ఏదైనా బండి అన్న అయితే తీసి ఇంకొకసారి పెట్టుకుంటాడు. ఇప్పుడు ట్రాక్టర్ తీసి అంత పెద్ద వస్తువు ఆడ పెడతాడు. అయ్యా నువ్వేం చెప్తుంటే వినవు అంటానే దిగుతున్నాడు, పోయి టీ షాప్ దగ్గర వెళ్ళిపోయాడు. నువ్వు ట్రాక్టర్ తీయవని నీ సంగతి ఏందో చూస్తా అని చెప్పి నేరుగా అటు పోలీస్ స్టేషన్ ఉంది కదా కొత్తపట్నం బస్ స్టాండ్లో, 2 టౌన్ పోలీస్ స్టేషన్, నేరు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిపోయాడు. పోయి కానిస్టేబుల్ తీసుకొని వచ్చాడు. ఈయన పోలీస్ స్టేషన్లో పోయి కానిస్టేబుల్ తీసుకొని వచ్చి వీడు టీ తాగాడు, ట్రాక్టర్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ కానిస్టేబుల్ వచ్చి ఏది ట్రాక్టర్ అంటాడు. అదిగో పోతుంది ఇంక పోయేదా నేనేం చేస్తాడు? తర్వాత ఆయన అన్నాడు, ఏముందయ్యా టీ తాగిపోయాడు కదా అన్నాడు. ఆ కానిస్టేబుల్ వచ్చిన తర్వాత టీ తాగి వెళ్ళిపోయాడు కదా, ఏమి లేదు చెప్పండి, ఏమి లేదు, ఓర్పు లేదు.
చూడండి, పోయి కానిస్టేబుల్ నల్ల తీసుకొని వచ్చాడు, 5 నిమిషాలు ఓర్చుకుని టీ తాగాడు, వెళ్ళిపోయాడు. వివాదములు అధికము అయ్యేది, పోరాటాలు రావడానికి గల కారణాలు ఇవే. కనుక సహోదరులారా, సహోదరులారా, దేవుని పిల్లలమైనటువంటి మనం ఓర్పు కలిగి ఉందాం, సహనము కలిగి ఉందాం. పోరాటాలకు, గొడవలకు మనము కారకులం కాకుండా మనము నడుచుకునేటువంటి వారంగా ఉండడం ఎంతైనా అది ఆశీర్వాదకరము, దేవుని దృష్టిలో యోగ్యమైనది. చూడండి దేవుని వాక్యం ఏం చెప్పిందో. 23వ వచనం, నిర్గమకాండం 21వ అధ్యాయం 23, 24 వచనాలు. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బ నియమింపవలెను. వాడు ఏం చేస్తే నువ్వు కూడా అది చెయ్యి. యేసు ప్రభు ఏం చెప్పాడు ఈ విషయంలో? మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం, కంటికి కన్ను, పంటికి పన్ను అని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అదేగా ప్రభు చెప్పింది. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనం. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టుని ఎదిరించవద్దు. నిన్ను కుడి చెంప మీద కొడితే అతనికి ఎడమ చెంప కూడా తిప్పుము. అది ప్రభువు చెప్పింది. ధర్మశాస్త్రము చెప్పింది ఒకటి, మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పింది ఒకటి. ధర్మశాస్త్రము నీ హృదయ కాఠిన్యమును బట్టి చెప్పిందంతే, నిజంగా దేవుని ఉద్దేశం కాదు అది. కంటికి కన్ను, పంటికి పన్ను, వాతకు వాత, దెబ్బకు దెబ్బ, గాయానికి గాయం. కానీ ప్రభు ఏమన్నాడంటే, నేను మీతో చెప్పినదేమనగా, నీ కుడి చెంప మీద కొడితే అతనికి నీ ఎడమ చెంప కూడా చూపించు. కనుక పోరాటములు లేకుండా ఉండాలంటే, పోరాటాలు రాకుండా ఉండాలంటే ఓర్పు కలిగి ఉండటం, చెంపలు చూపించటం, ఇదే మనం నేర్చుకోవాలి. దేవుని పిల్లలమైనటువంటి మనం ఇది ఉంటే గొడవలు రావు, పోరాటాలు రావు, తగాదాలు రావు. ఇవి మనలో ఎప్పుడైతే ఉండవో అప్పుడే వస్తాయి ఇవన్నీ కూడా. వాక్యం వింటున్న నీవు ఓర్చుకోగలుగుతున్నావా? ఎడమ చెంప కూడా చూపించగలిగేటువంటి ఆ దీనత్వం, ఆ తగ్గింపు నీలో నాలో కనపడగలుగుతున్నాయా? ఈ రాత్రి ఆలోచన చేయాలి. 3 విషయాలు మనం విన్నాం. 1, తల్లిదండ్రులను ఎలా చూడాలి, నంబర్ 1. 2, చెడుతనము మనలో రాకుండా ఉండాలంటే మనము భయభక్తులు కలిగి జీవించాలి. 3, పోట్లాట్లు రాకూడదు. ఆ పోట్లాటలు రాకుండా ఉండాలి అంటే నేనేమి చేయాలి? అది రాత్రి నీవు నేను ఆలోచన కలిగి ఉండవలసింది. పోరాటములు రాకుండా ఉండాలంటే నా బాధ్యత ఏంటి, నా పాత్ర ఏంటి అందులో? నా వలన పోరాటాలు రాకూడదు. నా వలన పోరాటాలు రాకుండా ఉండాలంటే నేనేం చేయాలి? నేనే తగ్గాలి, నేనే ఓర్చుకోవాలి. ఈ అనుభవం మనం కలిగి ఉండాలి. 4వ విషయం చూడండి, 4వ విషయం 20వ వచనం, 4వ విషయం, 4వ అంశం. ఒకడు తన దాసుడనైనను తన దాసీనైనను చచ్చునట్లుగా కర్రతో కొట్టిన ఎడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నుండును. అయితే వాడు 1-2 దినములు బ్రతికిన ఎడల ఆ ప్రతిదండన అతడు పొందడు. వాడు అతని సొమ్మే కదా. ఎవరు సొమ్ము? అతడు ఆ దాసుడు. వీడు దాసుడు అంటే ఇన్ని కొట్టినవాడు ఎవరు? యజమానుడు. అది ఇక్కడ యజమానుడు దాసుడిని ఏం చేశాడట? కర్రతో కొట్టాడట. ఎలా కొట్టాడట? చచ్చునట్లుగా కొట్టాడట. కానీ పాపం వాడు చావలేదు, 1-2 దినాలు బ్రతికాడట. కానీ ఆ కొట్టిన వానికి ఏమి లేదట, ప్రతిదండన లేదు. ఎందుకంటే అతడి సొమ్మే కదా.
26వ వచనం కూడా చదువుదాం. 26, 27 వచనాలు కూడా దాసుల గురించి చెప్పారు. ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టిన ఎడల ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రునిగా పోనీయవలెను. వాడు తన దాసుని పళ్ళైనను తన దాసి పళ్ళైనను ఓడగొట్టిన ఎడల ఆ పంటి నిమిత్తము వారిని స్వతంత్రులనుగా పోనీయవలెను. 4వ అంశం ఏంటంటే, ఒక యజమానుడు తన దాసుని పట్ల తన దాసి పట్ల కర్రతో చావగొట్టిన, లేకపోతే కన్ను పోగొట్టిన, లేకపోతే పళ్ళు ఓడగొట్టిన ఏం చేయాలి అనేది ఇక్కడ దేవుడు ఒక న్యాయ విధానాన్ని తెలియచేశాడు. వాడు నీ దాసుడే అనుకో, వాడు నీ దాసుడే, ఆమె నీ దాసురాలే అయినంత మాత్రాన కర్ర తీసుకొని చచ్చేటట్టు కొడతావా? నీ దాసుడో నీ దాసురాలో అయినంత మాత్రాన కన్ను పోయేటట్టు పళ్ళు ఊడిపోయేటట్లుగా కొడతావా? అపోస్తలుడైన పౌలు ఏమి వ్రాశాడో చదువుదాం. ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో యజమానులకు ఒక హెచ్చరిక వ్రాశాడు అపోస్తలుడైన పౌలు. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చూడండి. 6వ అధ్యాయం 9వ వచనం, యజమానులారా అన్నాడు. ఎవరికి మాట? యజమానులకు చెబుతున్నాడు. నీ ఇంటిలో ఒక దాసుడున్నా ఒక దాసి ఉన్నా నా దాసుడే కదా, నా దాసియే కదా, నేను ముద్ద పెడుతున్నాను కాబట్టి ఎట్లాగైనా వాడి పట్ల నేను ప్రవర్తిస్తానని అనుకుంటావా? కర్ర తీసుకొని చావగొడతావా? పళ్ళు ఓడగొడతావా? కన్ను పోగొడతావా? జాగ్రత్త. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందో చూడండి. యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించుటం మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించండి అని హెచ్చరిస్తున్నాడు. యజమానులారా, మీకు దాసులుంటే దాసీలుంటే వాళ్ళ పట్ల కఠినంగా మీరు ప్రవర్తిస్తారా? నా దాసుడే కదా, నా దాసియే కదని నీ ఇష్టం వచ్చినట్లుగా చావగొడతావా? పళ్ళు ఓడగొడతావా? ఒకటి గుర్తుపెట్టుకో. ఏం గుర్తుపెట్టుకోవాలి? నీకు కూడా పరలోకములో ఎవరున్నారు? యజమానుడు ఉన్నాడు. నీవు ఆ దాసుడికో ఆ దాసికో యజమానుడు అయితే నీకు కూడా ఒక యజమానుడు పరలోకంలో ఉన్నాడు. ఆయన కూడా నీ పళ్ళు ఓడగొడితే, ఆయన కూడా నిన్ను చావగొడితే, ఆయన కూడా నీ కన్ను పోయేటట్లుగా కొడితే నీ గతేంటి? అది ఇక్కడ పౌలు యజమానులనే హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనము ఒక పని చేసేటప్పుడు అదే పని నాకు జరిగితే అది ప్రశ్నించుకోవాలి. మనము ఒక వ్యక్తిని ఒక మాట అనేటప్పుడు అదే మాట నన్నంటే, ఒక వ్యక్తి పట్ల మనము ఒక విధంగా ప్రవర్తించేటప్పుడు అదే విధంగా నా పట్ల కూడా ప్రవర్తిస్తే, పౌలు అదే మాట రాస్తున్నాడు. యజమానులారా, నీవు యజమానుడును కదా అని అనుకుంటున్నావేమో, నీకు కూడా ఒక యజమానుడు పరలోకంలో ఉన్నాడని ఎరిగి ఆ దాసుల పట్ల దాసీల పట్ల మంచిగా ప్రవర్తించు. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ కూడా అదే మాట వ్రాశాడు. యజమానులారా, పరలోకములో మీకు యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చెయ్యండి. నీకు కూడా పరలోకములో ఒక యజమానుడు ఉన్నాడని ఎరిగి నీ దాసుల పట్ల దాసీల పట్ల ఎలా ప్రవర్తించాలి? న్యాయముగా ధర్మముగా ప్రవర్తించు అని ఇక్కడ పౌలు వ్రాస్తూ ఉన్నాడు. కాబట్టి నా దాసుడు కదా, నా దాసి కదని నీ ఇష్టం వచ్చినట్లుగా వారిని సాగుకొడితే ఎట్లా?
కొత్త నిబంధనలో మనం నేర్చుకునేటువంటి, మనకు దేవుడు నేర్పేటువంటి పాఠం ఏంటంటే, నీ దాసుడి పట్ల దాసి పట్ల కూడా నేను నీ పట్ల ఎట్లా దయగలిగి, ఎట్లా ప్రేమ కలిగి, ఎట్లా కనికరం కలిగి నీ పట్ల నేను ప్రవర్తిస్తున్నాను, నీవు కూడా నీ దాసుల పట్ల అలా ప్రవర్తించాలి అని దేవుడు మనకు నేర్పుతున్నాడు. కనుక నాలుగవదిగా మనం చూస్తున్నాం, ఒకడు దాసుల పట్ల దాసీల పట్ల ఎలా ప్రవర్తించకూడదు? కఠినంగా ప్రవర్తించకూడదు. ఎందుకు ప్రవర్తించకూడదు? నీకు కూడా పరలోకములో ఎవరున్నారు? యజమానుడు ఉన్నాడు. అటు గుర్తుపెట్టుకో. నీ పరలోకములో ఉన్న యజమానుడు నీ పట్ల ఎలాంటి ప్రేమ చూపిస్తున్నాడు, పరలోకములో ఉన్న యజమానుడు నీ పట్ల ఎట్లా దయ చూపిస్తున్నాడు, నీవు కూడా నీ దాసుల పట్ల నీ దాసీల పట్ల కూడా అలాంటి అభిప్రాయం కలిగి న్యాయమైనది ధర్మమైనది వారి పట్ల కలిగి ఉండాలని చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం కూడా మన క్రింద ఉన్నటువంటి పనివారి పట్ల అలాగ నడుచుకునేటువంటి వారంగా మనం ఉండాలి తప్ప కఠినంగా మనము ఉండకూడదు. ఎన్ని విషయాలు మనం చూసాం? 4 విషయాలు. 1, తల్లిదండ్రుల పట్ల అమర్యాదగా కాక గౌరవ భావముతో వారిని సన్మానించే వారంగా ఉండాలి. నంబర్ 1. 2, చెడుతనమును పరిహరించడానికి మరణశిక్ష విధించాలని చెప్పాడు. ఈనాడు మనలో చెడుతనము లేకుండా ఉండాలంటే దేవుని ఎడల భయభక్తులు మనం కలిగి ఉండాలి. 2, 3వది, ఇద్దరి మధ్య పోట్లాట జరుగుతూ ఉండగా ఆ పోట్లాట యొక్క ఫలితం ఒక నష్టము జరుగుతుంది అక్కడ. అదే ఆ పోట్లాట అనేది లేకుండా ఉంటే ఈ నష్టము ఉండేది కాదు కదా. ఆ పోట్లాట రాకుండా ఉండాలి అంటే ఓర్పు కలిగి ఉంటే చాలు, తగ్గిపోయి ఉంటే చాలు. ఆ లక్షణాలు మనం కూడా కలిగి ఉండాలి. 4వదిగా, దాసుల పట్ల దాసీల పట్ల కఠినంగా ఉండకుండా వారి పట్ల న్యాయంగా ధర్మంగా మనం ప్రవర్తించాలి. ఎందుకంటే మనకు కూడా పరలోకములో యజమానుడు ఉన్నాడు. 5వ విషయం, 28వ వచనం చదువుదాం. 28వ వచనం, ఎద్దు పురుషునినైనను స్త్రీనైనను చావబొడిచిన ఎడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావగొట్టవలెను, దాని మాంసమును తినకూడదు. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషి అగును. ఆ ఎద్దు అంతకుముందు పొడుచున్నది అని దాని యజమానునికి తెలుపబడినను వాడు దానిని భద్రము చేయకుండా ఉండుట వలన అది పురుషునినైనను స్త్రీనైనను చంపిన ఎడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలను, దాని యజమానుడు మరణ శిక్ష నొందవలను. విన్నారా? ఇప్పుడు 5వ అంశం మనం చూస్తున్నాం. ఒక ఎద్దు ఒక వ్యక్తిని పొడిచింది, చచ్చిపోయాడు పాప. అది చావబొడిచిందట. అయితే ఆ యజమానుడు ఈ విషయంలో నిర్దోషి అవుతాడు. ఒకవేళ ఆ ఎద్దు అంతకుముందే పొడిచేటువంటి స్వభావము కలిగినది అని యజమానుడికి తెలిసినప్పుడు ఏం చేయాలి? ఆ ఎద్దు విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఇది ఎవరినంటే వాళ్ళని పొడుస్తుంది, వాళ్ళకి నష్టం కలిగితే దాని బాధ్యత నేను తీసుకోవాలని ఆ ఎద్దు విషయంలో ఇతడు ఏం చేయాలి? భద్రం చేసుకోవాలి. ఒకవేళ అలా భద్రం చేయకపోతే ఏముంది అక్కడ? ఇతడికి యజమానుడికి మరణ శిక్ష విధించాలి, లేకపోతే పరిక్రయ ధనమన్నా ఇవ్వాలి. 30వ వచనం, వానికి పరిక్రయ ధనము నియమింపబడిన ఎడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లించాలి, డబ్బు కట్టాలి. ఒకవేళ ఎద్దును పొడవకుండా, నరుణ్ణి పొడవకుండా కుమారుణ్ణి పొడిచిన కుమార్తెను పొడిచిన విధానము ఇదే అన్నాడు. 31వ వచనం. 32వ వచనములో ఆ ఎద్దును కాకుండా, కుమారుణ్ణి కుమార్తెను కాకుండా దాసుణ్ణి పొడిచిన, దాసీరాలను పొడిచిన వాని యజమానునికి 30 తులముల వెండి చెల్లించవలెను, మరియు ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టాలి అని చెప్పాడు. 35వ వచనం,
ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చునట్లుగా దానిని పొడిచిన ఎడల బ్రతిక ఉన్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలెను, చచ్చిన ఎద్దును పంచుకొనవలెను. అయితే అంతకుముందు ఆ ఎద్దు పొడుచున్నది అని తెలియబడి దాని యజమానుడు దానిని భద్రమ చేయని వాడైతే నిశ్చయముగా ఎద్దును ఇయ్యవలెను, చచ్చినది వాని దగును. అర్థమైందా? 4 విషయాలు ఎద్దును గురించి చెప్పాడు. 1, ఎద్దు ఎవరిని పొడిచింది? ఎద్దును పొడిచి చంపింది. 2, ఎద్దు ఎవరిని పొడిచింది? కుమారుణ్ణి కుమార్తెను పొడిచింది. 3, ఎద్దు ఎవరిని పొడిచింది? దాసుణ్ణి దాసిని పొడిచింది. 4, ఎద్దు ఎవరిని పొడిచింది? ఎద్దునే పొడిచింది. ఇలాంటి సమయములో ఆ ఎద్దు పొడిచే స్వభావము కలది అని యజమానుడికి తెలిసినా కూడా దానిని భద్రము చేయకపోతే తప్పెవరిది? యజమానుడిది. అదే నీవు గనక భద్రం చేసినట్లయితే నీ తప్పు ఉండదు. పొడిచేది అని తెలిసినా కూడా ఈ మాట పట్టుకోవాలి. అది పొడిచేది అని తెలిసినా కూడా నువ్వేం చేయలేదు? భద్రం చేయలా. తెలిసి కూడా ఏం చేయలేదు? భద్రం చేయలా. తెలిసి కూడా ఏం చేయలేదు? భద్రం చేయలా. అబద్ధాలు ఆడకూడదని తెలిసి కూడా ఏం చేయలేదు? నోటిని భద్రం చేసుకోవాలా. తెలిసి కూడా మనం ఏం చేయటం లేదు? భద్రం చేసుకోవటల్లా. తెలిసి కూడా భద్రం చేసుకోకపోతే జాగ్రత్త, నీకే శిక్ష. దేవుని వాక్యం అదే తెలియచేస్తుంది. అది పొడుచున్నది అని నీకు తెలిసి కూడా నీవెందుకు భద్రం చేయలేదు? తెలుసు కదా నీకు. అన్యుల ఆచారాలు పాటించకూడదని తెలుసు కదా నీకు. ఎందుకు భద్రం చేసుకోలేదు? అబద్ధాలు ఆడకూడదని తెలుసు కదా, ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? బూతులు ఆడకూడదని తెలుసు కదా, ఎందుకు బూతులు ఆడుతున్నావు? తెలిసి కూడా ఎందుకు భద్రం చేసుకోవటం లేదు అని ఒకరోజు దేవుడు మనల్ని కూడా ప్రశ్నిస్తాడు. తెలిసి కూడా వాళ్ళకి తెలీదు. ఎవరికి? సంఘమునకు వెలుపట ఉన్న వారికి తెలియదు. వాళ్ళకి తెలిసి ఈ సత్యాలన్నీ వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏదైనా చేసుకుంటారు. నీకు తెలుసా తెలీదా? నాకు తెలుసా తెలీదా? మనకు తెలుసు. తెలిసి కూడా మనము తప్పులు చేస్తున్నాం. యజమానుడికి తెలిసి కూడా ఎద్దును భద్రం చేయకపోతే యజమానుడికే తప్పు, యజమానుడికే శిక్ష. అలాగే ప్రియులారా, దేవుని యొక్క వాక్యము నీకు నాకు తెలిసి కూడా, వాక్య సత్యాలు తెలిసి కూడా మనలను మనము జాగ్రత్త చేసుకోకపోతే దేవుడు మనలను కూడా శిక్షిస్తాడని దేవుని వాక్యం తెలియచేస్తుంది. లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయం 47వ వచనం చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 47వ వచనం. తన యజమానుని చిత్తము ఎరిగి ఉండియు, తెలుసా తెలియదా? తెలిసి కూడా ఈడేం కావట్లేదట, ఈ విశ్వాసి సిద్ధపడలా. తెలిసి కూడా సిద్ధపడటల్లా. ఏమన్నాడు చూడండి. అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ఎన్ని దెబ్బలు తగులుతాయి? ఎవరికి అనేకమైన దెబ్బలు? ఎవరికి? తెలిసి కూడా జాగ్రత్త పడకపోతే. అది అమ్మా, నీకు తెలుసు అన్ని వాక్యం రోజు వింటున్నావు, బైబిల్ క్లాసులో ప్రతి ఆదివారం వాక్యం వింటున్నావు. ప్రతి నెలలో అనేక మంది దేవుని దాసులు వస్తున్నారు, చెబుతున్నారు, వింటున్నావు. ఇంటి దగ్గర కూడా నువ్వు రోజు బైబిల్ చదువుకుంటున్నావు. అన్నీ తెలుసు. తెలిసి కూడా నువ్వు జాగ్రత్త పడటల్లా. ఆ ఎద్దు పొడిచేదని తెలిసి కూడా యజమానుడు జాగ్రత్త తీసుకోవాలా. అందుకే అతనికి మరణ శిక్ష. నీకు కూడా తెలిసి కూడా జాగ్రత్త పడకపోతే అనేకమైన దెబ్బలు తగులుతాయి. జాగ్రత్త. ఎన్ని దెబ్బలు కొడతాడు? తర్వాత మాట చూడండి, 48వ వచనం. అయితే తెలియక
తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. కొద్ది దెబ్బలు ఎవరికి? తెలియక చేసే వాళ్ళకి. మొత్తానికి వాళ్ళకు కూడా ఏమున్నాయి? వాళ్ళకు కూడా దెబ్బలు ఉన్నాయి. దెబ్బలు లేకుండా ఏముండవు. కానీ వాళ్ళకి ఎన్ని దెబ్బలట? కొన్ని దెబ్బలే. తెలిసి చేస్తున్న మనకి అనేకమైన దెబ్బలు. జాగ్రత్త పడదామా? ఈ రోజు నుండైనా జాగ్రత్త పడదామా? ఈ వాక్యం నాకు తెలుసు కదా, ఇలా ఉండకూడదని నాకు తెలుసు కదా, ఇలా ఉండకూడదని నాకు తెలుసు కదా, ఇలా చూడకూడదని నాకు తెలుసు కదా, ఇలా అనకూడదని నాకు తెలుసు కదా, ఇవన్నీ తెలిసి కూడా నేను ప్రవర్తిస్తున్నానే. అయ్యో, నాకు అనేకమైన దెబ్బలు ఉంటాయేమో. జాగ్రత్త పడదాం ఈ రాత్రి. జాగ్రత్త పడదాం ప్రియులారా. తెలిసి కూడా మనలను మనం జాగ్రత్త చేసుకోకపోతే అనేకమైన దెబ్బలు తగులును. యాకోబు పత్రికలో కూడా మరొక వచనం చదువుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా ఉండండి అని వ్రాస్తున్నాడు. ఎవరికి కఠినమైన తీర్పు? ఎవరికి? కింద కూర్చున్న మీక, నిలబడిన నాక? చెప్పండి. కింద కూర్చున్న మీక, నిలబడిన నాక? కఠినమైన తీర్పు ఎవరికి? ఏం చెప్పరు? నాకే కదా. మీరు చెప్పాలి, పైన నీకని చెప్పాలి. ఎందుకని నాకు కఠినమైన తీర్పు? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా రోజు మీకు చెబుతున్నా, కూర్చోబెట్టి మిమ్మల్ని కదా. అన్నీ తెలుసు నాకు, అన్నీ తెలిసి నాకు మీకు తెలియవని మీకేం చేస్తున్నా? నేను నిలబడి బోధలు చేస్తున్నా. కాబట్టి కఠినమైన తీర్పు ఎవరికి? బోధిస్తున్నటువంటి నాకు కఠినమైన తీర్పు ఉంటుంది. అందుకనే యాకోబు రాస్తున్నాడు, అందుకనే బోధకులు కావద్దు. బోధించడం కాదు ముఖ్యం. ఆ బోధ నీ జీవితంలో కనపడితే నీకు తీర్పు ఉండదు. ఆ బోధించే బోధ నీ జీవితంలో కనపడకపోతే నీకేముంటది? కఠినమైన తీర్పు ఉంటది. అందుకనే యాకోబు రాస్తున్నాడు, బోధకులమైన మాకు రాస్తున్నాడు. బోధ చేయాలని నిలబడుతున్నావు. నీ బోధలో నీ జీవితము నాకు కనపడకపోతే నీకు కఠినమైన తీర్పు ఉంటుంది. అలాగైతే సోదరుడా, సోదరి చూడండి, తెలిసి కూడా జాగ్రత్త పడకపోతే, వాక్యము బోధిస్తున్నటువంటి నా జీవితంలో కూడా చెప్పేటువంటి ఆ బోధలు నా జీవితంలో కూడా లేకపోతే రేపు నాకేముంటది? కఠినమైన తీర్పు ఉంటుంది. మీకెంత తీర్పు ఉంటుంది? మీకు కొంచెం తీర్పు మాత్రం తీర్పే, కాకపోతే ఎక్కువ తక్కువలు అంతే. తెలియక చేసిన వారికి కొద్ది దెబ్బలు, తెలిసి చేసిన వారికి అనేకమైన దెబ్బలు. వాక్యం అంతా తెలిసి బోధిస్తున్నటువంటి నాకేమో చాలా పెద్ద తీర్పు ఉంటుంది. కూర్చొని విని వెళ్ళిపోయేటువంటి మీకేమో కొద్ది తీర్పు ఉంటుంది. దీని అర్థం ఏంటి? ఇప్పుడు ఈ రాత్రి మనం ఏం నేర్చుకోవాలి? జాగ్రత్త పడదాం. బోధిస్తున్నటువంటి నేను ఆ బోధ నా జీవితంలో చూపించగలగాలి. ఆ బోధ నా జీవితంలో చూపించకపోతే నాకు కఠినమైన తీర్పు ఉన్నది. తెలిసి కదా, వాక్యం అంతా తెలిసి బోధిస్తున్నటువంటి నా జీవితంలో ఆ బోధ నేను చూపించకపోతే నాకు కఠినమైన తీర్పు. కనుక ఎద్దు పొడిచేది అని అంతకుముందు నీకు తెలిసినా కూడా నువ్వెందుకు జాగ్రత్త తీసుకోవాలా? ఏంట్రా వీడికి మరణ శిక్ష అంటాడు దేవుడు. కాబట్టి తెలిసి మనం ఏది చేయకుండా జాగ్రత్తగా జీవిద్దాం. 5 విషయాలు. చివరికి 6వది చూడండి. 6వ విషయం 33-34 వచనాలు. 33-34 వచనాలు. ఒకడు గోతి మీద కప్పు తీయుట వలన, లేక ఒకడు గొయ్యి త్రవ్వి దానిని కప్పకపోవట వలన దానిలో ఎద్దైనా గాడిదైనా పడిన ఎడల ఆ గోతి కామాంధులు ఆ నష్టము అచ్చుకొనవలెను, వాటి యజమానునికి సొమ్ము ఇయ్యవలెను, చచ్చినది వాని దగును. ఏమర్థమైంది? 6వది అర్థమైందా? ఒకడు గొయ్యి తీసాడంట, గొయ్యి తీసి దాని మీద ఏం పెట్టలేదు, కప్పు పెట్టకుండా వెళ్ళిపోయాడు. ఆ గోతులు ఇప్పుడు వీటి నుంచి ఎవరు వచ్చారు? ఒక గొర్రెపిల్ల వచ్చి ఆ గొర్రెపిల్ల ఆ గోతులో పడిపోయింది.
ఆ గోతిలో ఆ గొర్రె పిల్ల పడిపోవడానికి కారణం ఎవరు? గొయ్యి తీసిన వాడే. గొయ్యి తీసావు, దాని మీద కప్పేది, దాని మీద మూత ఏది? మూత పెడితే గొర్రె పిల్ల పడేది కాదు కదా. నీకు గొయ్యి తీయడమే తెలిసింది కానీ, నీకు గోతులు తీయడమే తెలిసింది కానీ దానిని కప్పడం తెలియకపోయేనే. మనకేం తెలుసు? గోతులు తీయడం తెలుసు బాగా. అర్థమైందా? మనకేం తెలుసు? గొయ్యి తీయటం తెలుసు కానీ దానిని కప్పడం మనకు తెలియటల్లా. ప్రేమ అనేక దోషములను దేంతో కప్పాలి? గోతులను మనం ప్రేమతో కప్పుదాం. అది కప్పనందు వలన ఎన్ని గొర్రెలు పడిపోతున్నాయో, ఎన్ని గాడిదలు పడిపోతున్నాయో దానికి కారణం గొయ్యి తీసినటువంటి నీవే కారణం. ఆ గొయ్యిలు మనం తీయొద్దు. ఒకవేళ తీసిన కప్పివేద్దాం. 6 విషయాలు మనం విన్నాం పిల్లారా. గోతులు కొన్నిసార్లు గొయ్యి తీసిన వాడే ఆ గోతులోనే పడతాడని వాక్యంలో మనం చదువుతాం కదా. వాడు తీసిన గోతులో వాడే పడ్డాడరా అంటాం. హామాను ఉరి కంబం తయారు చేయించాడు. ఎవరి కోసం? హామాను మొర్దెకై కోసం. చివరికి దాని మీద ఎవరు తీయబడ్డారు? వాడే ఉరి తీయబడ్డాడు. నీవు ఎవడి కీడైతే, ఎవడి నష్టమైతే నువ్వు కోరుకుని గొయ్యలు తీస్తావో ఆ గోతులో వాళ్ళు పడరు, నువ్వే పడతావు. అందుకని ఆ గోతిని మనం ఏం చేద్దాం? కప్పివేద్దాం. దేంతో కప్పమన్నాడు? సామెతల గ్రంథంలో ఉంది, ప్రేమ అనేక దోషములను కప్పును. 6 విషయాలు ఈ రాత్రి మనం విన్నాం పిల్లారా. ఈ విషయాలు మన జీవితంలో కూడా మనం కలిగి నడుచుకొని దేవుని భయం కలిగి, తీర్పు ఉన్నది, కఠినమైన తీర్పు ఉంది, అనేకమైన దెబ్బలున్నాయి, జాగ్రత్త పడదాం. అన్నీ తెలుసు, మనకి వాక్యం తెలుసు, వింటున్నాం, చదువుతున్నాం, తెలిసి కూడా మనల్ని మనం జాగ్రత్త చేసుకోకపోతే రేపు ప్రభు దగ్గర కఠినమైన తీర్పులు మనం పొందాల్సి వస్తుంది. గోతులు తీసినటువంటి మనం ఆ గోతులను మరలా కప్పివేస్తే అందులో ఏ గొర్రె పిల్ల పడకుండా ఉంటది. కప్పివేద్దాం. ప్రేమ చేత కప్పివేద్దాం. నోవహు దిగంబరిగా పడిపోయి ఉంటే హాము చూశాడు. ఏం చేయాల్సింది? కప్పవలసింది. కప్పకుండా వెళ్ళిపోయాడు. షేము యాపేతులు వచ్చి కప్పారు. కప్పితే, ఆ గోతిని కప్పితే, ఆ పాపాన్ని కప్పితే దేవుడు ఆశీర్వదించాడు షేమును యాపేతును. కప్పనటువంటి హామును ఏం చేశాడు? దేవుడు శపించాడు. ప్రార్థన చేద్దాం. సహోదరుడు రామారావు గారు వచ్చి ప్రార్థన చేసి కూడిక ముగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వాధికారి, మీ పరిశుద్ధ పాదములకు మా వందనములు, స్తోత్రములు, మా నమస్కారం చెల్లిస్తున్నాం. ఈ దాసుని బలపరిచి ప్రభువా మాకు అనుగ్రహించిన మీ వర్తమానం కొరకై దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాత నిబంధన కాలంలో మీరు ఆజ్ఞాపించినటువంటి విషయాలు నూతన నిబంధన వెలుగులో ప్రభువా మేము ఏమి చేయాలో ఏమి చేయకూడదో చక్కగా మీరు వివరించారు నాయన. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తల్లిదండ్రులను ఏ రీతిగా సన్మానించాలో, వారిని ఎలా గౌరవించాలో, ఎలా వారిని చూడాలో, దేవా సహోదరుల మధ్య పోట్లాట ఉండకూడదని, వారి మధ్య ఉండవలసిన ప్రేమ, సమాధానము, ఓర్పు జ్ఞాపకం చేశారు నాయన. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా తెలిసి పాపములు చేయకూడదని, దోషములు చేయకూడదని, వాక్యపు వెలుగులో ప్రభు జీవితాలను పరిశీలించుకోవడానికి మీ దాసుని ద్వారా అనుగ్రహించిన అమూల్యమైన మీ మాటల కొరకై నాయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఓ దేవా, మేము గోతులు తీసేవారిగా ఉండకూడదని హెచ్చరించారు. దేవ హామాను ప్రభువానైనా చేసిన తప్పుదాన్ని జ్ఞాపకం చేశారు.
ఓ ప్రభువా నాయనా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ఆత్మీయ జీవితాలను మీ వాక్యపు వెలుగులో పరిశీలించుకొని మీ వాక్యం ద్వారా దిద్దబడి హెచ్చరింపబడి భయంతో వణుకుతో మా విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడానికి సహాయం దయచేయండి. మేము చెడుతనం చేయకూడదని హెచ్చరించారు. ఎవరిది ఏది ఆశించకూడదు, దొంగిలించకూడదని. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మీ ఎడల భయభక్తులు ప్రభు చెడుతనం మేము అసహించుకుంటామని జ్ఞాపకం చేశారు. ఓ జీవాధిపతి, అమూల్యమైన మీ సత్యముల కొరకై నాయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా జీవితాలను సరిదిద్దే మీ మార్గంలో, నీతి మార్గంలో నడిపే ఈ పరిశుద్ధ వాక్యము కొరకై దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా మిమ్మల్ని మేము ప్రభువా మా ఆత్మీయ జీవితాలను ఎలా కట్టుకోవాలో మేము నేర్పిస్తున్నందుకు నాయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వాక్యమైన మీ దాసిన ప్రభువా మీ కృపలో భద్రపరచండి. సంఘక్షేమము కొరకు దేవా మీ దాసుని ఇంకను బలపరిచి మీ నామాన్ని కనపరచుకోండి. నిర్గమాకాండంలో నాయన ఆనాడు మీ బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించినటువంటి అమూల్యమైన సత్యాలు నూతన నిబంధన వెలుగులో ప్రభువా మాకు ఎంతో అవసరమని నేర్చుకుంటున్నాం. దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ వాక్యమును మా హృదయంలో భద్రపరుచుకొని దేవా జాగ్రత్త కలిగి ఉండటానికి సహాయం చేయండి. ఓ పరిశుద్ధుడైన దేవా ఎంతో వాక్యం వింటున్నాం. ఓ దేవా నాయన బోధకుల గురించి కూడా హెచ్చరించారు. బోధకులు ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో ఓ ప్రభు వారి కఠినమైన తీర్పు ఉన్నదని హెచ్చరించారు. ఓ దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మేము కలిగిన దేవా నాయన మీ వాక్యం కొరకై మీ పాదాలకు నమస్కారం చెల్లిస్తున్నాం. తిరుగా మా గృహాలకు వెళుతున్నాం. కూడి వచ్చిన ప్రియులందరూ మీరు ఆశీర్వదించండి. వాక్యమును హృదయంలో భద్రపరుచుకొని లోబడి జీవించుటకు సహాయం దయచేయండి. మమ్మల్ని అందరినీ మీ బలిష్టమైన ఆశ్రమ కింద భద్రపరచండి. ఏప్రిల్ నెలలోకి వచ్చాం ప్రభు, మీ కృప చేత మార్చి నెలంతా కాపాడినందుకు నాయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ నెలంతటిని ప్రభు మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మీ కృపలో భద్రపరచమని యేసుక్రీస్తు ప్రభు వారి అమూల్యమైన నామంలోనే స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకున్నాం.